అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ చూస్తున్నారు కదా, మచిలీపట్నం కాళేకాన్పేట గణపతి దేవాలయం దగ్గరకి ఒక క్రైస్తవ పోస్టర్కి సంబంధించినటువంటి వీడియో. సో వీడియోలో మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది కదండి ఎంత దగ్గరలో ఉంది దేవాలయానికి అని. సో ఆ పాస్టర్ చిరంజీవి అతని పేరు. సో ఈ దేవాలయానికి దగ్గరలోనే వాడి చర్చ్ కూడా ఉంది. సో వాడికి మేము కాల్ చేసాము. ఆ కాల్ చేసినప్పుడు అతను ఎలా మాట్లాడాడు అన్నది మీరు ఒకసారి నేను ఆడియో పెడతాను, వినండి. సో చాలా స్పష్టంగా చెప్పాడు, చక్కగా చెప్పాడు. ఈరోజు తీసేస్తామండి ఎట్టి పరిస్థితిలో అని. సో అక్కడ ఆ గణపతి దేవాలయం దగ్గర ప్రతి నెల కూడా ఏదో ఒక కార్యక్రమాలు అనేవి, మన సంస్కృతికి సంబంధించి కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్లో మేము చూసాంరా బాబు, తీయరా బాబు అంటే తీసేస్తానన్న ఈ ప్రబుద్ధుడు ఏం చేశాడన్నది అతని వాయిస్లో వినండి మీరు. కాల్ రికార్డింగ్ పెడతాను. సో తర్వాత అతను తీసేస్తాడు అన్న ఉద్దేశంతో మేము కూడా ఊరుకున్నాం. మళ్ళీ నేను రెండో రోజున కాల్ చేస్తే సో వాడు మళ్ళీ ఏం చెప్పాడు అన్నది వినండి. నేను మర్చిపోయాను, తీయలేదు, రెక్లెస్గా సమాధానం చెప్తున్నాడు. యాక్చువల్గా మన వెర్షన్లో మనం వేసే ముందు ఒక ఆప్షన్ మన వాళ్ళకు కూడా ఇస్తున్నాము, మన ధర్మ పోరాట వీక్షకులకి. సో ఎవరైతే కాల్ చేయగలిగిన వాళ్ళు, మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి వాడికి. అది అక్కడి నుంచి వాడు తీసేశాను అని మీకు వాట్సాప్లో ఫోటో తీసి పెట్టే వరకు కూడా వాడికి కాల్ చేస్తూనే ఉండండి వీలైనంత వరకు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి హిందూ దేవాలయాల దగ్గర పరిసర ప్రాంతాల్లో ఇటువంటివి అనేవి పెట్టకూడదు. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్తున్నాను. ఎందుకు చేయాలి అంటే ఇది మనం చేసేది లీగల్గానే చేస్తున్నాం. దేవాలయ పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారాలు నిషేధం. అతిక్రమించిన వారు ఐపీసీ సెక్షన్ 153A మరియు హిందూ దేవాదాయ చట్టము 30/1987 జీవో 746/747 ప్రకారం శిక్షార్హులవుతారు. సో అసలు ఈ దేవాదాయ చట్టము 30/1987 అనేది అసలు ఏంటో చూద్దాం. హిందూ దేవాదాయ చట్టము 30/1987 హిందూ దేవాదాయ చట్ట ప్రకారము హిందూ దేవాలయాల చుట్టుప్రక్కల హిందూ నివాస గృహాల మధ్య పరిసర ప్రాంతాలలో రోడ్లపైన పోస్టర్లు కానీ, బ్యానర్లు కానీ, మైక్ సెట్ ద్వారా ప్రార్థనల వంటి అన్యమత ప్రచారం నిషేధించబడినది. అతిక్రమించిన వారు జీవో 746/747 ప్రకారం అరెస్ట్ అయితే బెయిల్ లభ్యం కాని శిక్షలకు అర్హులవుతారు. 30/1987 ప్రకారం దేవాలయ ఆవరణలో పాన్, సిగరెట్ ఉమ్మివేయటం వంటి అకృత్యాలు చేసినను హిందువులైనప్పటికీ శిక్షకు అర్హులవుతారు. మసీదు, చర్చి వంటి అన్యమత ప్రార్థనా మందిరాలు నిర్మించదలిచినప్పుడు కలెక్టర్ అనుమతి తప్పనిసరిగా పొందాలి. ఎక్కడైనా కలెక్టరు లేదా ఆ పరిసర ప్రాంత సబ్ ఇన్స్పెక్టర్ లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ద్వారా అనుమతి పొందిన పత్రాలు అనేవి లేకుండా వ్యక్తిగత ప్రచారం లేదా వాహనాల ద్వారా ప్రచారం చేసిన అటువంటి ప్రచారాలను అడ్డుకునేందుకు ఈ విషయంలో గ్రామాధికారులు అధికారం అనేది కలిగి ఉంటారు. సో వ్యక్తులు కూడా ఎవరైనా నిలదీసినప్పుడు ఖచ్చితంగా ఆ గ్రామాధికారులకు చెప్పి వీళ్ళని అక్కడ నిలవరించగలిగే అధికారం అనేది ఈ దేవాదాయ చట్టం ప్రకారం మనకి సంక్రమించబడి ఉంది. కాబట్టి ఎవరైతే అలా చుట్టుపక్కల ఉన్నప్పుడు ఎవడైనా వచ్చి అడిగినప్పుడు మీరెవరు అడగడానికి అంటే కనుక ఈ చట్టాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. సో ఇది మీకు అవేర్నెస్ కోసం ఇవ్వబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా కాల్ చేయండి వీడికి. ఇక్కడ వీడి నెంబర్ అనేది ఇస్తున్నాం. ఆ నెంబర్కి కాల్ చేసి వాడేమో మాట్లాడాడు అనేది మీరు ఆడియో రికార్డ్ చేసి మా నెంబర్కి పంపించగలరు. సో ఆ నెంబర్, మా నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. భారత్ మాతకి. సార్ ఇప్పుడు ఇక్కడ కాళేకాన్పేట దగ్గర గుడి దగ్గర పోస్టర్ చూసి కాల్ చేస్తున్నానండి. అవునండి. అంటే మీరు గుడి దగ్గర పెట్టారు కదా సార్, పెట్టకూడదు కదా అలా. ఎక్కడండి? ఇప్పుడు ఇక్కడ అన్నసంతర్పణ జరుగుతుందండి. అవునండి. అక్కడేనండి.
ఇది అందరూ కచ్చారు కదండి. అంటే గుడి సమీపంలో అన్యమత ప్రచారాలు చేయకూడదు కదా సార్. అది మీటింగ్ పేపర్ ఎప్పుడో కచ్చామండి. తీసేయాలి కదా సార్ మరి అయిపోతే. అది ఏప్రిల్ 21 అని చెప్పి పెట్టారు, ఓకే. అయిపోయినాక తీసేయాలి కదా. ఇది మీరు గుడి దగ్గర పెట్టడమే తప్పు. అంటే అది 153 ఐపీసీ 153A సెక్షన్ ప్రకారం అది పనిషబుల్ అఫెన్స్ అండి. అట్లాగేనండి. గుడి ప్రదేశాల్లో ఎప్పుడు కూడా ఇట్లా అన్యమత ప్రచారాలు అనేవి చేయకూడదు. అలాగా మీ చర్చి దగ్గర ఎవరైనా చేస్తే మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు. ఇది తీసేయండి సార్ ఇమీడియట్గా. అట్లాగే థ్యాంక్ యూ. హలో హలో చిరంజీవి గారు, పాస్టర్ గారేనా? అవునండి సార్, నేను మీకు మొన్న కాల్ చేశాను, గుర్తున్నానా? నిన్న కాల్ చేసినట్టున్నాను. ఏంటండి? నా పేరు రాజేష్ అండి. అవునండి. హిందూ ధార్మిక సంఘాల తరపు నుంచి కాల్ చేస్తున్నాను. నిన్న మీరు కాళేకాన్పేట గుడి దగ్గర బ్యానర్ కట్టారండి, అంటే ఎప్పుడో పాత బ్యానర్ అండి, అంటే తీయమని చెప్పి రిక్వెస్ట్ చేశారండి. మీకు తీసేస్తాను. అవునండి. ఇంకా అది అక్కడే ఉంది. అవునండి. తీరండి. కుదరలేదండి. వేరే చోట ఎవరన్నా పంపించేస్తే సరిపోతుంది కదండి. మీరు ఎక్కడండి? నాది చెన్నూలింగి పాలెమండి. అట్లాగండి. అట్లాగే. అది ఎప్పటిలోపు చేయగలరండి? చూస్తానండి, చేస్తాను. అది ఎప్పటిలోపు చేయగలరండి? చూస్తానండి, చేస్తాను. అది ఎప్పటిలోపు చేయగలరండి? చూస్తానండి, చేస్తాను అండి. అదే సార్, అంటే మళ్ళీ కాల్ చేసే వరకు చూడకండి. అట్లాగే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, జై శ్రీరామ్. విన్నారు కదండి ఆడియోలు. సో చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసాం, మంచిగా చెప్పే ప్రయత్నం చేసాం. అవతల వాడు కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యాడు మ్యాక్సిమం. కాకపోతే చూస్తాను చేస్తాను అనే మాటలు చెప్తున్నాడు, వింటున్నారు కదా. తీస్తాను అని మాత్రం చెప్పట్లేదు. సో వాడు తీసే వరకు ఫోన్లు చేసి దొబ్బండి వేదవని. థ్యాంక్ యూ.